కన్యా రాశి వారికి 12, 13, 14 తేదీల్లో 2 కోరికలు తీరబోతున్నాయి. అలానే కాకుండా వీరికి అద్భుతం జరుగుతుంది. నక్కతో ఒక తొక్కినట్టే. కాబట్టి ఏంటంటేనండి, వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్తే లైక్ చేయండి. కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలండి మంచి స్వభావాన్ని కలుగుంటారు. అలానే కాకుండా కొన్నాళ్ళ నుంచి వీరు తెలియకుండా ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఇబ్బందికి కారణాలు ఏంటో కూడా తెలియక, అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. చాలా బాధలను ఎదుర్కొంటున్నారు కదా కన్యా రాశి వారు. కానీ ఇప్పుడు అలా కాదండి. మీకేంటంటే కనుక భగవంతుడి యొక్క ఆశీస్సులు కలుగుతున్నాయి. మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలించబోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. కన్యా రాశి వారు మంచి స్వభావాన్ని కలుగుంటారండి. మనమే ఎదగాలి అని అనుకోరండి. కాకపోతే ఏంటంటే కనుక అందరూ ఎదగాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం అనమాట ఈ కన్యా రాశి వారు. అలానే ఒకరి మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి ఏంటంటేనండి అస్సలు కూడా వీరు సహించరనమాట. పోనీ ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, దేవుడున్నాడు చూస్తాడు అన్నట్టుగా ఏంటంటే కనుక వీరు వ్యవహరిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఒకరి మీద చాడీలు చెప్పటం, ఒకరి మీద నిందలు వేయటం, అలానే ఒకరిని దూషించడం, అలాగే వచ్చేసి ఏంటంటే వాళ్ళని చులకనగా చూడటం, ఇలాంటివి కన్యా రాశి వారు చెయ్యరు. అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కన్యా రాశి వారి గుణగణాలు చక్కగా ఉంటాయి. చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వాళ్ళు ఏదైనా సరేనండి, ఒక్కసారి చెప్పినా, ఒకసారి ఏదైనా నమ్మినా అది మాత్రం ఇంక వదిలిపెట్టారని చెప్పొచ్చు. ఏదైనా పని చేయాలంటే మాత్రం ఆ పనిని 1-2 సార్లు ఆలోచించి చేసుకుంటారు. అలానే కాకుండా ఏంటంటేనండి బంధువర్గం అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్, పార్టీసు, అలానే కాకుండా వివాహాలకు, శుభకార్యాలకు ఇలా వెళుతూ ఉంటారు, హాజరవుతూ ఉంటారు. వెళ్ళినప్పుడల్లా కూడా ఏంటంటే కనుక ఏదో ఒక చేదు వార్త అనేది వీరు ఏంటంటే కనుక వింటూ ఉంటారు. చేదు అనుభవం అనేది వీరికి జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మాటలు అన్నారని, సూటిపోటి మాటలు అన్నారని, వీళ్ళు సూటిపోటి మాటలు అన్నారని కొంచెం ఏంటంటే కనుక బాధపడతారు. కానీ ఈ బాధను బయటికి చూయించుకుని మనసులోనే కొంచెం ఇబ్బంది పడిపోతారు. అలానే కాకుండా కన్యారాశి వారు ఏంటంటే కనుక తేలిక గండి కన్నీళ్లు పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఏంటంటే కనుక ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు సొల్యూషన్ కాదు, కానీ వీరి యొక్క భావన రా ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఎవరైనా సరేనండి, వీరు తప్పు చేయకపోతే నువ్వు తప్పు చేశావంటే మాత్రం అస్సలు సహించరన్నమాట, అసలు ఊరుకోరు. ఎందుకంటే తప్పు లేనిది నింద పడితే మాత్రం ఎంతవరకైనా వెళ్తూ ఉంటారని చెప్పొచ్చు. కన్యారాశి వారు ఏంటంటే కనుకనండి ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తూ ఉంటారు. ఖర్చు కూడా ఆలోచించి పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక అనుకోకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు ఖర్చు అయిపోయినప్పుడు కొంచెం ఇబ్బంది పడిపోతారు. అయ్యో ధనం వృధాగా ఖర్చు అయిపోతుంది అని బాధపడతారు. ఇక ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా కూడా కొన్ని విభేదాలు వస్తున్నాయి. కొన్ని ఇలా నడుస్తున్నాయి, మాట పట్టింపులు ఇలాంటివన్నీ కూడా ఈ కన్యా రాశి వారికి జరుగుతున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడని కాదు, ఈ 3 రోజులని కాదు, ఈ మార్చి నుంచి మొదలుకొని మీరు ఏంటంటే కనుక మే 15 తేదీ వరకు కూడా భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక విభేదాలు వస్తాయి, విడిపోయే అవకాశం ఉంటుంది, విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది, దూరం ఉండే అవకాశం ఉంటుంది, విపరీతమైన గొడవలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రతి చిన్నదానికి అలగటాలు, ఏడవటాలు ఇవేంటంటే కనుక చెయ్యకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక కన్యా రాశి వారు కూడా మొండి పట్టుకు పోకండి. నార్మల్గా వీళ్లకు క్షమించే గుణం అధికంగా ఉంటుంది, మంచి మనసులు కలుగుంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుకనండి నేనెందుకు తగ్గాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఉంటారు. ఒకసారి ఏదైనా సంకల్పం చెబితే మాత్రం ఇంకా దాన్ని వీరు ఫాలో అవుతూ ఉంటారన్నమాట. అలాంటి మొండి మూర్ఖత్వాలు చేసుకోకండి, మొండితనం చెయ్యకండి. మీ లైఫే పాడైపోతుంది. కాబట్టి భర్త ఏదైనా ఊరుకోండి, భార్య ఏదైనా పోనీ వదిలేయండి. ఇలా వదిలేసి ఏంటంటే కనుక కలిసిమెలిసి ఉండటం, అలానే కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ ఉండటం. అలానే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభావం అంతా కూడా పిల్లలపై పడుతుంది. కాబట్టి అది కూడా మీరు ఆలోచించండి. ఎప్పుడు ఇలా గొడవ పడటం, ఎప్పుడు ప్రతి చిన్నదానికి ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోవటం ఇలాంటివి చెయ్యకండి. దీనివల్ల మీ జీవితంపై ప్రభావం అనేది పడుతుందన్నమాట. ఇదొకటి మాత్రం మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మిగతాదంతా కూడా మీకు బాగుంటుందండి. పిల్లల పట్ల కావచ్చు, మీ ఆరోగ్యం పట్ల కావచ్చు, అలానే మీ వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగుంటాయండి. కాకపోతే భార్యాభర్తల పరంగా కొంచెం ఇబ్బంది అయితే ఉందన్నమాట. చిన్నది చిన్నగా మాట్లాడుకుంటారు, అది చిలికి గానివానలాగా తయారవుతుంది. అలానే కాకుండా కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. చిన్న విషయం పెద్దగా అయిపోయి కనుక కొట్టుకునే వరకు వెళ్తుందండి. నువ్వెంత అన్నట్టుగా అవుతుందన్నమాట. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు, మీరు ఏదైనా చర్చించుకునేటప్పుడు ఇతరులని మీ మధ్యలోకి రానివ్వకండి. అది ఎవరైనా కావచ్చు. ఈ కన్యారాశి వాళ్ళు కనుక భర్త తరపున వారు కావచ్చు, భార్య తరపున కన్యారాశి వాళ్ళకి కావచ్చు, మధ్యలో అసలు మూడో వ్యక్తిని కనుక ఇన్వాల్వ్ చేయకండి. ఒకవేళ అలా చేస్తే మాత్రం ఇంకా మీరంతా కూడా ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అందుకే మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకుండా మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోండి, సరిపోతుంది. కానీ మీరేంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, బండ గుర్తండి ఇది. మీ గ్రహస్థితి ప్రకారం కావచ్చు, మీకు
అంటే ఉండే ఇలా స్థితిగతి ప్రకారం కావచ్చు, గ్రహాలు నీచ స్థాయిలో అంటే ఇలా నడుస్తున్నాయి కాబట్టి మీకేంటంటే కనుక ఈ మార్చు 15 తర్వాతి నుంచి మొదలుకొని మే 14, 15 తేదీల వరకు కూడా అండి చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా భార్యాభర్తల పరంగానే అండి, భార్యాభర్తల పరంగానే ఇబ్బంది అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. కాబట్టి అదొక్కటి మీరు జాగ్రత్త పడితే ఇంకా మీరేంటంటే కనుక గండం గట్టెక్కినట్టే అని చెప్పొచ్చు. ఇక మీరు రాజులాగా బతకొచ్చు, రాణిలాగా బతకొచ్చు, ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇదొక్కటి మీరు ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త వహించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి కొంచెం అంటే ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తున్నారు, ఏదైనా వ్యాపారం ఉంది, కొంచెం ఏంటంటే కనుక వ్యాపారం మందగించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది కూడా ఇక్కడ చూసుకోండి సరిపోతుందన్నమాట. కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు కూడా 12, 13, 14 తేదీలు ఏంటంటేనండి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది, ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది, పనుల్లో బాగా రాణించగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఏంటంటే కంప్లీట్ చేయాలని మీరు ఏంటంటే కనుక ఎక్కువ ఇబ్బంది పడిపోతారు, ఎలాగైనా సరే కంప్లీట్ చేస్తారని చెప్పొచ్చు. కన్యా రాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి చూడటానికి నీట్నెస్గా ఉంటారండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వాళ్ళని చూస్తే వీరు కన్యా రాశి వారని చెప్పొచ్చు అనమాట. అంత నీట్నెస్గా అలంకరించుకుంటారనమాట. ఇంటిని ఎంత చక్కగా ఉంచుకుంటారో ఒంటిని కూడా ఎంతే అంటే చక్కగా ఉంచుకుంటారు, అంత శుభ్రంగా ఉంటారు, అంత శుభ్రంగా ఏంటంటే కనుక వీరు మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుకనండి వీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతారండి. మాట్లాడే విధానం ఏంటంటే కనుక అందరికీ నచ్చుతుంది. వీరు మాట్లాడే పద్ధతి చాలామంది ఫాలో అవుతారు, కాకపోతే బయటికి చెప్పరు. ఇది వీళ్ళకి తెలుసుంటుందండి, వీరి మనసుకు అర్థమైపోతుంది అనమాట. అలానే ఏంటంటే కనుక కన్యా రాశి వాళ్ళండి అంటే పొగడతలకు పడేవారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మాటలతో ఇలా ఏంటంటే కనుక వీరి మనసును గెలుచుకోవడం సాధ్యం కాదని చెప్పొచ్చు. పొగడతలకు కూడా అస్సలు పడరనమాట. మేమేంటో, మేము ఎలాంటి వాళ్ళమో, మేము ఎలా ఉంటామో మాకు తెలుసు అన్నట్టుగా వీళ్ళు భావించుకుంటూ ఉంటారనమాట. అందుకే పొగడతలకు మాత్రం అస్సలు పడరు. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి ప్రేమను పంచడంలో మాత్రం నెంబర్ 1గా ఉంటారు. ఏదైనా జరిగితే మాకే జరిగినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. అలానే కాకుండా మాకే బాధ వచ్చినట్టుగా బాధపడిపోతూ ఉంటారు. ఎవరికైనా బాధ వచ్చినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా జరగరానిది జరిగిన ఏంటంటే కనుక మాకే జరిగింది అన్నట్టుగా ఫీల్ అవుతారండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి అధికంగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు. మీ చేతిలో ఉంటే ఎవరికి డబ్బు ఇవ్వకండి. ఇచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా ఇవ్వలేదు. మీరు ఇంకొక వేళ ఎవరికైనా డబ్బు ఇస్తే మాత్రం ఆ డబ్బు కూడా మీ దగ్గరికి రాదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ధనం విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళలాగా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది, వృధా ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చులు ఏంటంటే కనుక ఎలా పెరుగుతాయంటే మీరు అసలు అంచనా కూడా వేయలేరు. అలా వృధా ఖర్చులు అనేవి పెరిగిపోతాయండి. ఇదొకటి మీరు జాగ్రత్త వహించండి. ఈ 3 రోజులు కూడా మీకు వృత్తుల పరంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు, అన్ని రంగాల వారికి బాగుంటుంది. కొంచెం వ్యాపారం అందగించే అవకాశం ఉంటుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులకు ఏంటంటే కనుక రండి విద్య బాగా నూటబడుతుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీరు అంటే ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా ఇతరుల ఇంటర్వ్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బాగా రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మనం ముందే భార్యాభర్తల గురించి చెప్పుకున్నాం. ఇక ప్రేమికుల పరంగా కూడా అండి అంతే, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త వహించాలి. ప్రేమికుల పరంగా భార్యాభర్తల పరంగా చూసుకుంటే సరిపోతుంది. భార్యాభర్తలు ఏంటంటే కనుక విడిపోతే కలవడం కొంచెం కష్టం. ప్రేమికులు అంటే విడిపోతే కలిసే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. వ్యతిరేక ఫలితాలని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు గ్రహణము అలానే కాకుండా పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇలా ఏంటంటే కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటాయన్నమాట భార్యాభర్తల పరంగా. అదొకటి చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. కొంచెం జాగ్రత్త వహించాలి అంతే. ఇదేంటంటే కనుక ఇలా జరగకూడదంటే ఇష్టదైవానికి అభిషేకం చేయడం, ఇష్టదైవాన్ని ఆరాధించడం, ఆవుకు ఆహారం పెట్టడం, ఇలాంటివి చేయాలి. ఆవుని పూజించడం చేసుకుంటే ఇలాంటివి జరగవు. ఒకవేళ జరిగినా కానీ పెద్దగా ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇక మనం ఏంటంటే కనుకనండి మీకు పిల్లల పరంగా కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాకపోతే కొంచెం ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. కానీ అనుకోకుండా కొంచెం బాడీ పెయిన్స్తో కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. బాగా తల లాగటం, మెడనరాలు గుంజటం సమస్యతో బాధపడతారండి. అదొకటి చూసుకోండి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు. ఇంటర్వ్యూకి వెళితే అక్కడ పాస్ అవుతారు. ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఉద్యోగ పరంగా కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ప్రతిదీ కూడా కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. రాజకీయ నాయకుల పరంగా బాగుంటుంది. సినీ ప్రముఖుల పరంగా కూడా బాగుంటుంది. సాఫ్ట్వేర్లకు కూడా చాలా చక్కగా అనుకూలించే రోజు. ప్రతిదీ కూడా మనం చూసుకుంటే చెప్పుకుంటూ పోతే అంతా కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేవు. అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఉండకుండా ఉండవు. కాకపోతే ఏంటంటే కనుక అవి మీరు పెద్దగా పట్టించుకోరని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీకు 2 కోరికలు తీరుతాయండి, గుర్తుపెట్టుకోండి. 2 కోరికల వల్ల మీరు చాలా ఏంటంటే కనుక ఆనందపడిపోతారని చెప్పొచ్చు. ఆ కోరికలు ఏంటంటే కనుక మీరు ఓన్గా ఏదైనా సరే బిజినెస్ చేయాలనుకుంటారు కదా, ఆ బిజినెస్ ఖచ్చితంగా చేస్తారండి. బండ గుర్తు ఇది మాత్రం పెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్గా బిజినెస్ పెట్టే అవకాశం ఉంటుంది, బిజినెస్ రాణించే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఎలక్ట్రిక్ వాహనం అంటే వాహనం కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా సరే మీ సొంతం అవుతుంది. అలానే మీకు గృహలాభం కూడా కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే పెద్ద బంగ్లాని కడతారని కాదు, మీరు కోరుకున్న గృహం అయితే మీకు అంటే దక్కే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పలేం, కానీ కొద్దిపాటి మందికి మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, ఈ కన్యా రాశి వారికి అద్భుత ఫలితాలతో వీరి జీవితమే మారిపోతుంది అనమాట. చక్కగా ఉండబోతుంది. 2 కోరికలు తీరుతాయి. ప్రతిదీ కూడా బాగుంటుంది. పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. నక్కతో ఒక తొక్కినట్టే డబ్బు కూడా వస్తుంది. ధనం వచ్చినప్పుడు కూడా వృధా ఖర్చులు అవుతాయి. అది చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్.